ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా శిర్వేల మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని ప్రతి గ్రామంలో వాడవాడలా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంబరం కనిపించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే నినాదం ప్రజల్లోకి బలంగా చొచ్చుకొని వెళ్లడంతో మండలంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఇక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ నిధులను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 15 వేడుకలకు గతంలో ₹100, ₹250 ఇచ్చే మొత్తాలను ఇప్పుడు 10,000, 25,000కు పెంచి ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. మరోవైపు పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టతను ఈ సందర్భంగా చెప్పాలని, పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీంతో ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సగర్వంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడంతో పంచాయతీరాజ్ శాఖలో నూతనోత్సాహం పెల్లుబెక్కింది. సిరివెల్ల మండలంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. సిరివెల్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు తెలుగుదేశం పార్టీ మండల ఇన్ఛార్జ్ యామ గుర్రప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు పిపి లింగమయ్య మరియు తెలుగు లింగమయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జనసేన మండల కన్వీనర్ పసుల నరేంద్ర మరియు మైనార్టీ సెల్ నాయకులు బీసీ ఫిదా ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందం సమక్షంలో జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిరివెల్ల మండలంలోని మహదేవపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. సిరివెల్ల మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామంలో ప్రతినిత్యం పచ్చదనం, పరిశుభ్రత కోసం శ్రమించే స్వీపర్లను ప్రత్యేకంగా శాలువాలతో సన్మానించి పూలమాలలు వేసి అభినందించారు. వీరు చేసే కష్టం ఎనలేనిదని, మహాత్ముడు కలలు కన్న స్వరాజ్యంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమైనదని, అందులో వీరి పాత్ర చాలా కీలకమైనదని గ్రామ సర్పంచ్ లక్కాకుల రామచంద్ర కొనియాడారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ఈవో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని, ఈ నిర్ణయం చరిత్రగా నిలిచిపోయేలా 15 ఆగస్టు వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిరివెల్ల మండల శానిటేషన్ సిబ్బంది ఏఎం న్యూస్తో మాట్లాడుతూ తమ కష్టానికి తగిన గుర్తింపు లభించిందని, ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సాహసోపేత నిర్ణయం వల్లే జరిగిందని శానిటేషన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. Flag salute. Order. Flag salute. Order. Flag salute. Order. Standards. Attention. Standards. Attention. Salute. Order. Order. Flag songs. Sorry,
सावधान चल श्रीमान झंडा इसके के आगे लगाए पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा सब शुभ नामे जाहे सब शुभ आशीष समाहे जाहे सब जय दाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे डाउन विश्राम ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు 1947లో మన స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది వారి యొక్క త్యాగాలకు గుర్తుగా ఈరోజు మనం ఈ ఆగస్టు 15th సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం కూడా ప్రజలకు కూడా మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు అందరూ కల్పించడానికి కూడా మనందరం పోలీసు వాళ్ళందరం కూడా ప్రజలకు ఎటువంటి భయం కానీ సంకోచం లేకుండా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి పోలీసు అందరూ కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛను భద్రతత్వాన్ని కాపాడడానికి కూడా మనం అందరం కృషి చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. सावधान लाइन थर्ड రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎంతోమంది ఈ యొక్క పోరాట వీరులు సాహిత్యంతో అయితేనేమి అహింసవాదంటే మనకి ఈ యొక్క స్వాతంత్ర పటిమను మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నది. 1947 పరిపాలనలో మనము పూర్తి స్వాతంత్రాన్ని లేకుండా ఉండేవాళ్ళం. 50 తర్వాత మనం యొక్క పూర్తి స్వాతంత్ర స్వేచ్ఛలను రాజ్యాంగాన్ని అమలు పెట్టుకోవడము జరిగింది. భారతదేశము స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత మనం మన యొక్క సుపరిపాలన ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడి మన యొక్క హక్కులను కాపాడుకుంటూ మనం యొక్క సొంత రాజ్యాంగంతో మనం నడుపుకోవడము జరుగుతుంది. ఈ ప్రవర్తనలో భాగంగా మనం విద్యా వైద్య రంగాల్లో అయితేనేమి, తర్వాత వ్యవసాయ రంగాల్లో అయితేనేమి, సాంకేతిక పరిజ్ఞానంలో అయితేనేమి, తర్వాత రోడ్డు, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఆహార వ్యవహారాల్లో అయితేనేమి అన్ని విధాలలో మనం యొక్క ప్రగతిని సాధించడం జరిగింది. కాబట్టి మనకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన వీరందరికీ మనం ఎంతో కృతజ్ఞతలమై ఉండి వాళ్ళను స్ఫూర్తిని కొనియాడుతూ వాళ్ళ సేవలను మర్చిపోకుండా కృతజ్ఞత తెలుసుకోవాల్సిన ఈ రోజును స్మరించుకునే అవకాశం కల్పించినందుకు డాక్టర్ గారికి తర్వాత మరియు మీకు ఈ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటుంటున్నాను. అలాగే చివరిగా మనము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒకసారి జై స్వతంత్ర భారత్కి అనుకునే ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. బులో స్వతంత్ర భారత్కి, బులో స్వతంత్ర భారత్కి, బులో స్వతంత్ర భారత్కి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మహాత్మా గాంధీకి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి, దాదాబాయి నవరోజీకి, సుభాష్ చంద్రబోస్కి, అల్లూరి సీతారామరాజుకి, భగత్ సింగ్కి, స్వాతంత్ర సమర యోధులందరికీ జై బోలో స్వతంత్ర భారత్కి.